వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. జిల్లా కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ వైకాపా. కాజీ సాబ్ మాలిక్ జహూరుద్దీన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం ఏలుతోంది. కూటమి నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థాన భవనాల సముదాయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ ఇచ్చేశారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రావు రఘునందన్ రావు, జిల్లా జడ్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ తాను రెండోసారి చిత్తూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో బార్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని భవన ప్రారంభోత్సవం చేయడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రతీక అని, సర్వమత సమ్మేళనంతో స్వేచ్ఛాయుత ఆలోచనలు చేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. చిత్తూరు జిల్లా నుండి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో వారి సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఎస్వి భట్టి గురించి ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి భట్టి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని కోరారు. చిత్తూరులో కొత్తగా నిర్మించిన న్యాయస్థాన భవన సముదాయ ప్రారంభోత్సవాన్ని విచ్చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. కోర్టులలో న్యాయవాదులు పనిచేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో నూతన న్యాయస్థాన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ తిరుపతి డి విజయసారథిరాజు, చిత్తూరు, తిరుపతి, నగిరి, మదనపల్లి, పుంగునూరు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన వైకాపా పార్టీకి ముస్లిం మైనార్టీ ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పూతలపట్టు కాజీ సాబ్ మాలిక్ జహూరుద్దీన్ అన్నారు. గత 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతామని పిలిచి తమకు టీడీపీ కండువా కప్పేశారని పూతలపట్టు కాజీ సాబ్ మాలిక్ జహూరుద్దీన్ తెలిపారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం మైనారిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారన్నారు. మత తత్వాలను రెచ్చగొట్టే పార్టీలకు తాము ఎప్పుడు మద్దతు ఇవ్వమని అన్నారు. అలాగే బీజేపీకి ఎప్పుడు మద్దతు ఇవ్వమని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు గతంలో ఏ పార్టీ నాయకుడు కూడా చేయలేదని అన్నారు. గత ప్రభుత్వంలో చిత్తూరు నగరంలో గేటు పేరుతో పేదల రక్తాన్ని తాగుతున్న వారి నుండి విజయానందరెడ్డి చిత్తూరు మార్కెట్ వేలంగాని, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి గేటు వేలం కోట్లాది రూపాయలు తానే చెల్లించారని తెలిపారు. దీంతో అనేక మంది చిరు వ్యాపారులు, ముస్లిం మైనారిటీ వ్యాపారులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు కూడా షాదీమాలకు 50 లక్షలు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ముస్లిం నాయకులు నవాజ్ బాషా, నౌషద్, అల్తాఫ్, మున్నాబాయ్, మహమ్మద్ బాయ్, షౌకత్ బాయ్, మహిళా విభాగం వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షురాలు గాయత్రి దేవి పాల్గొన్నారు. ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో నుంచి ఉండాను, ఆర్ విజయానందరెడ్డి గారి దగ్గరే ఉండాను. ఆయన అభిమానిని కూడా. గతంలో 2-3 రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అక్కడ మాట్లాడతామనేసి పిలవడంతో అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత అక్కడ
అన్ఎక్స్పెక్టెడ్గా కండువా కప్పుకోవడం జరిగింది. దాని తర్వాత మా మత గురువులు పెద్దోళ్ళు అందరూ నా దగ్గర మాట్లాడడం జరిగింది. దాని వలన నేను ఎప్పటి నుంచో విజయానందరెడ్డి గారి దగ్గరే ఉన్నాను, ఇకపై కూడా విజయానందరెడ్డి గారి దగ్గరే ఉంటాను. ఇంకొక విషయం ఏమరా అంటే ముస్లింలు ఎప్పుడూ బీజేపీకి సపోర్ట్ చేసేది లేదు. ఎవరైనా బీజేపీతో ఎవరన్నా అలయన్స్ పెట్టుకుంటే కూడా అది కూడా సేమ్ అదే బీజేపీకి వేయడము, వాళ్ళ అలయన్స్ పెట్టుకున్న పార్టీకి వేయడం రెండు కూడా ఒక్కటే. కాబట్టి అక్కడ వెళ్ళింది కూడా నాకు ఏమీ ఇది లేదు, కాకపోతే వెళ్ళడం జరిగింది. ఇంకా ముఖ్యమైన మాట ఏమరా అంటే చిత్తూరు డెవలప్మెంట్ విషయానికి వస్తే విజయానందరెడ్డి సారు చేసినంత డెవలప్మెంటు ఈ 100 ఏళ్లలో కూడా ఏ నాయకుడు కూడా చేయలేదు. ప్రతి పేదవానికి, కూలి పని చేసేవానికి వాళ్ళందరికీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా దాదాపు 4 సంవత్సరాలుగా గేట్ పేరుతో ఏదైతే పేదవాళ్ళ నెత్తురిని తాగుతా ఉన్నారో రూలింగ్ పార్టీ వాళ్ళు, దాన్ని ముందుగా గేట్ లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ గేట్ కూడా తీయడం జరిగింది. ఇంకా ఇంకొక మాట ఏమరా అంటే 2 నెలల క్రితం నేను వైసీపీ పార్టీ ఒక బస్టాండ్లో ముస్లిం ఆత్మీయ సమావేశంలో నేను వచ్చి ఉన్నాను. అక్కడ విజయానందరెడ్డి సార్ దగ్గర కోరడం జరిగింది. ఏమంటే సార్ మా ముస్లింలోకి ఉర్దూ షాదీ మహల్ ఏదైతే ఉందో ఆ షాదీ మహల్ పరిస్థితి చాలా బాగలేదు సార్, అక్కడ పేద పిల్లలు పెళ్ళి అవుతుంది, దాన్ని కొద్దిగా మీరు గెలిచిన తర్వాత రెడీ చేసి ఇస్తే బాగుంటుందంటే సారు ఏమాత్రం ఆలోచించకుండా గెలుపు ఓటమిలు తర్వాత అనేసి 2వ రోజు నుంచే దాని పని స్టార్ట్ చేసినారు. దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి, నా ఒక మాటతో 50 లక్షలు ఖర్చు పెట్టి మా ముస్లిం పేద పిల్లల పెళ్ళి కూడా మంచి ఒక ఫంక్షన్ హాల్లో జరగాలనేసి దాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. దీంతో ఇంకా పైన నా మొత్తం రాజకీయ జీవితం అనేది విజయానందరెడ్డి గారితోనే ఉంటాను. ముస్లింలు ఎప్పుడు వైఎస్ఆర్సీపీతోనే ఉండారు, ఇంకపై కూడా ఉంటారు. అస్సలాము అలైకుం. ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్లు వంటి మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు పశు సంవర్ధక శాఖ నిరంతర కృషి చేస్తోందన్నారు. ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన పశు వైద్య అధికారులను ఉత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. అనంతరం పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశామన్నారు. ఈ వరల్డ్ వెటర్నరీ డే అనేటువంటిది ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ కానీ అన్ని కేటగిరీ వెటర్నేరియన్స్ అంటారు, అంటే పశు వైద్యులు ఏ ఫీల్డ్ అన్నా ఉంది, పశు వైద్యులు అందరూ కలిపి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం జరుపుకుంటారు. దీంట్లో ఏమంటే ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది ఉంటుంది, ఒక థీమ్. ఆ థీము ఈ సంవత్సరం థీమ్ ఏమంటే వెటర్నేరియన్స్ ఆర్ ఎమర్జెన్సీ హెల్త్ వర్కర్స్, వెటర్నేరియన్స్ ఆర్ ఎమర్జెన్సీ హెల్త్ వర్కర్స్ అనే థీమ్ పైన అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు, ఈడీలు, డీడీలు, జేడీ అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఈ థీమ్ పైన చర్చించుకుంటాము. ఇది కాకుండా ఈరోజు ప్రోగ్రాంలో మనకు ఎవరైతే జిల్లాలో వివిధ రంగాలలో వివిధ ఆస్పెక్ట్స్లో బాగా పనిచేసిన వాళ్ళందరూ కూడా మనకు ఇంతకుముందే నేను చెప్పాను, మనకు చిత్తూరు జిల్లా స్టేట్లో రాష్ట్ర ప్రగతి సమీక్షలో స్టేట్లో మనకు అవార్డు రావడం జరిగింది, స్టేట్ అవార్డు. ఆ అవార్డుకు కృషి చేసినట్టు అందరూ డాక్టర్లు, ఈడీలు అందరికీ కూడా ఈరోజు జిల్లాలో కూడా వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి అన్ని పారామీటర్స్ పైన వాళ్ళకు ప్రతిభా సర్టిఫికేట్లు, మెరిటోరియస్ సర్టిఫికేట్లు, షీల్డ్, తర్వాత షాల్వాతో అందరూ కూడా సత్కరిస్తాము. తర్వాత చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాంలో అందరూ వెటర్నరీ జిల్లాలో 31 మండలాల జిల్లాలో వెటర్నరీస్ అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. అందరికీ మరొకసారి ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం మేలుతోందని ఎన్డీఏ కూటమి నేతలు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, వరప్రసాదులు ఆరోపించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలపై 10 లక్షల కోట్ల భారం పడిందని వారు విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో ఎన్డీఏ కూటమి నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనపై ఛార్జ్ షీట్ ను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాదులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయని అన్నారు. కేంద్ర పథకాలకు తన వాటాగా రాష్ట్రం నిధులు కేటాయించకపోవడంతో అవి పూర్తి స్థాయిలో ఆగిపోయాయని వారు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ అంటూ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వారు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పక్కద్రోవ పట్టించారని వారు ఆరోపించారు. కాపులకు 5% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం కల్పిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు రిజర్వేషన్ను తొలగించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వారు చెప్పారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏది నెరవేర్చలేదని వారు తెలిపారు. తిరుపతిని గంజాయి వనంగా మార్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తనువుడికే దక్కిందని వారు విమర్శించారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు. ఈ రాష్ట్రంలో కాకుండా ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా సర్వనాశనం చేశాడో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా విభజన అయిన ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అనేక సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం మీ అందరికీ తెలుసు. తిరుపతి పరిసరాల్లో చూస్తే ఐటీ కానీ IIIT కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను కూడా ఇటు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి అనేక సంస్థలను తీసుకురావడంలో కానీ అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈ ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సబ్ ప్లాన్ నిధుల్ని లక్షల కోట్లు దారి మళ్లించాడు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా చేయెత్తినివ్వాల్సింది పోయి వాళ్ళకి చెందాల్సిన లక్షల కోట్ల నిధుల్ని దారి మళ్లించి ఏ విధంగా కుటుంబాలన్నింటినీ కూడా రోడ్లు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టుల విషయంలో చూస్తే భారీ ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు పోలవరం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్తో ఆయన ప్రతి వారం కూడా సోమవారం ఆయన ఏ విధంగా పోలవరం డేగా ప్రకటించుకొని ఆ యొక్క 70% పనులు కంప్లీట్ అయ్యాయి. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో మద్యం దీనికి సంబంధించి చూస్తే కోట్లాది రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం చేయాలని ఎన్డీఏ కూటమి పంతం పట్టింది. ఖచ్చితంగా పెత్తందారి పాలనలో ఈ యొక్క రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఏం చేసింది అంటే ఆయన నడుస్తూ వెళుతూ దాదాపు 730 హామీలు ఇచ్చి వాటిలో 85% పూర్తి చేయకుండా నేను 99% పూర్తి చేశాను అని ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఆయన హామీలు అబద్ధాలు, ఆయన పరిపాలన అబద్ధం. ఆ అబద్ధానికి ఈరోజు ప్రజలు చెమరగీతం పాడి ఈ రాష్ట్రానికి ఆయన ఏమిచ్చాడు అంటే ఒక పెద్ద సున్నా ఇచ్చాడు. ఆయన చెప్పాడు నేను ఇది చేస్తాను అది చేస్తానని. పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాలేదు. అలాగే క్యాపిటల్ వచ్చిందా? రాలేదు. అలాగే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలకు మాటిచ్చాడు, అయిందా? నో. ఇలాగా ఉద్యోగస్తులకు మాటిచ్చాడు,
అది సిపిఎస్ రద్దని, అది కూడా నో. అలాగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినవి నోలన్నింటినీ కలుపుకొని ప్రజలు ఈరోజు ఒక పెద్ద నో ఆయనకు చెప్పబోతున్నారు. నువ్వు మాకు వద్దు అని ఒక నో బటన్ని నొక్కి ఈరోజు వైఎస్ఆర్సీపీ పాలన అంతం చేస్తూ, అలాగే ఎన్డీఏ ఒక షార్ట్ షీట్ అంటే ప్రజలకు ఆయన ఏం చేశారు ఏమి చేయలేదు అనే దాన్ని చాలా క్లియర్గా ఒక 50 పాయింట్లలో ఆయనను ఏం చేస్తాం నెక్స్ట్ మనం ప్రభుత్వంలో ఎన్డీఏ రాబోతూ ఉంది. దాంట్లో ఒక్కొక్క కుటుంబం పైన దాదాపు 10 లక్షల భారం వేసినట్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించింది. అలాగే ల్యాండ్, శాండ్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రోషన్ వీటన్నిటిలో కూడా దాదాపు ఈ తాడేపల్లి ఖజానాలకి 8 లక్షల కోట్లని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి యొక్క జగన్. రాజ్యాంగం ద్వారా పొందుపరిచిన హక్కులను అందరికీ అందించాలన్నది తన ఆశయమని జేసీ క్రిస్టియన్ నాట్ జెర్రీ ట్రిస్ట్ బైట్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బెంగళూరు నగరానికి చెందిన తాను దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి రాజ్యాంగం కల్పించిన విధులు, హక్కులను తెలియజేస్తామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకొని తాను అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన పయనాన్ని ప్రారంభించినట్లు వివరించారు. 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. இந்திய தேசத்தில் உள்ள கடைசி குடிமகன் வரைக்கும் கொண்டு போய் சேர்த்து அவர்களுக்குரிய எல்லா உரிமைகளும் அவங்களுக்கு எடுத்துகிட்டு போய் நான் சேர்க்க வேண்டியது தான் என்னுடைய கடமை. அதை நான் இந்த நாள்லேருந்து செய்ய போகிறேன். அதே நேரத்தில் இந்திய அரசியல் அமைப்பு சட்டத்தினுடைய இந்த ஸ்டேட்மெண்ட் இதை நான் இந்தியா ஃபுல்லாக அறிக்கையிட போகிறேன். நிறைய இடத்துல நான் ப்ரெஸ் மீட் கொடுக்க போகிறேன். நிறைய இடத்துல இந்த ஃபண்டமெண்டல் ரைட்ஸை ஆக்டிவேஷன் பண்ணுறது எப்படி ஆஃப்டர் 75 ரைட்ஸ், அதாவது 75 வருஷத்துக்கு அப்புறமா எப்படி இந்த ஃபண்டமெண்டல் ரைட்ஸ் எல்லாம் நான் செஞ்சு முடிக்க போகிறேன் மக்களுக்காகன்றதை நான் எடுத்து காமிக்க போகிறேன். இன்னும் வருகிற நாட்களில் அதெல்லாம் நான் செஞ்சு முடிக்க போகிறேன். அதனால் நான் எல்லா வல்ல கடவுளை வேண்டிக்கிறேன். அதே நேரத்தில் என் அன்பின் ரோல் மாடல், என் அன்பின் தாத்தா டாக்டர் பிஆர் அம்பேத்கர் விட்டுட்டு போன எல்லா வேலைகளும் நான் ஒன்று விடாமல் எல்லா மக்களுக்காகவும் நான் செஞ்சு முடித்து மக்களுக்காக நீதியை நிலைநாட்டுவேன். என்ன மக்களுக்கு என்ன பிரச்சனைனாலும் சரி, தயவு செஞ்சு என்கிட்ட ரிப்போர்ட் பண்ணுங்கள். ஆஸ் அ ஜஸ்டிஸ் நானே உடனே ஆக்ஷன் எடுக்கிறேன். என்ன பிரச்சனைனாலும் சரி என்கிட்ட சொல்லுங்கள். கான்ஸ்டியூஷன் ஜஸ்டிஸ் நான் ப்ரீஎம்பிள் எழுதியிருக்கிறேன். என்ன பிரச்சனைனாலும் சரி சொல்லுங்கள். நானே அந்த இடத்துக்குள்ள நான் உங்களுக்கு நீதியை செஞ்சுட்டு நான் நீதியை செஞ்சு தரேன். இதுதான் என்னுடைய கடமை. இதை நான் செஞ்சு முடிக்கிறேன். இதோட நான் விடைவு பெற்றிருக்கிறேன். దళితులు ఎవరికన్నా ఓటు వేయండి, కానీ జగన్కు మాత్రం ఓటు వేయొద్దని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు దళితులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీకి ఓటు బ్యాంకు కావద్దు, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో ఓటుతో మంచి తీర్పును ఇవ్వాలని కోరారు. వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదంటే, దళిత పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుకోకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసినందుకు గాను, అలాగే ఎస్సీలు విదేశాలలో ఉన్నత విద్య చదువుకోనీయకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కొందరికే పరిమితం చేయడం బాధాకరమన్నారు. ఇలా ఎస్సీలకు అమలవుతున్న 27 రకాల పథకాలు రద్దు చేయడం, ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడం, దళిత డాక్టర్ సుధాకర్ మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. దళిత జడ్జి రామకృష్ణను రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకుని వెళ్లి అవమానించడం బాధాకరమని వాపోయారు. కోటీశ్వరులు ఉన్న చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయం కోసం దళిత మహిళ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భూమిని లాక్కోవడానికి చేసిన దౌర్జన్యం చూస్తుంటే దళితులకు ఎక్కడ రక్షణ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ఎస్సీలు ఉండగా ఎస్సీలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దళితులందరూ మేలుకోవాలని, ఓటుతో తీర్పు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి, దళితులు పాల్గొన్నారు. ఈరోజు మేము రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు రావడం జరిగింది. ముఖ్యంగా
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి మీటింగ్లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను కనీసం చదువుకి ఏ విధంగా దూరం చేశారనేది 2 ముక్కల్లో చెప్తాను మీకు. సుమారు 1,40,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలనే ఉద్దేశంతో 1,40,000 మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకునేంత గొప్పటోళ్ళ ఈ ఎస్సీ ఎస్టీలకు విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకాన్ని పెట్టి ఎస్సీ ఎస్టీలని పూర్తిగా ఆ లిస్టులో లేకుండా చేసి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే విదేశాల్లో విద్య అందించే విధంగా కుట్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ ఎస్టీల పిల్లలు ఉన్నత విద్యలు చదవకూడదని చెప్పి ఉన్నత విద్యలు చదువుకునే ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా సుమారు ఎస్సీ విద్యకు సంబంధించిన సుమారు 15 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని పూర్తిగా విద్యకు దూరం చేసి వాళ్ళు పనులే చేసుకోవాలి, ఏదైతే మృదాన శాస్త్రం చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు ఆ పనులు మాత్రమే చేయాలి, చదువుకోకూడదని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.